ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరయ్యారు. రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు విచారణ కోసం సిట్ ముందుకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 4 అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను విచారించిన సిట్ వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తోంది సిట్. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారా? విచారణ ఎలా కొనసాగుతుంది? ఎగ్జాక్ట్ 11:20 ప్రభాకర్ రావు ఏసీపీ సిట్ బృందం ఎదుట హాజరయ్యారు. విచారణకు 11 గంటలకల్లా హాజరవ్వాల్సినటువంటి ప్రభాకర్ రావు ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల కొద్దిగా డిలే అయినట్టుగా అయితే తెలుస్తుంది. 11:20 ఎగ్జాక్ట్గా ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ బృందం దర్యాప్తులో భాగంగా డీసీపీ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అలాగే ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ దర్యాప్తు మొత్తం కూడా కొనసాగుతోంది. దాదాపుగా 4 ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ప్రభాకర్ రావు ఎదుట ఉంచి మొత్తం కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అలాగే రాధాకిషన్ రావు ఈ 4 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తంలో కూడా ప్రభాకర్ రావే కీలక సూత్రధారి, పాత్రధారి, నిందితుడిగా చేర్చారు. A1గా కూడా ఇతన్ని ఛార్జ్ షీట్లో కూడా చేర్చారు. కాబట్టి ప్రభాకర్ రావుని ఎట్టకేలకు రెడ్ కార్నర్ నోటీసులతో పాటు అన్నీ కూడా ఏదైతే ప్రొక్లైమ్డ్ అఫెండర్ కింద కూడా మొత్తం అన్ని బ్లాక్లు కూడా క్లోజ్ అవ్వడంతో ఎట్టకేలకు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఊరటతో తనని ఎక్కడా కూడా అరెస్టు చేయకూడదు అన్న ఒక వెసులుబాటుతో ప్రభాకర్ రావు విచారణకి ఇవాళ హాజరయ్యారు. దాదాపుగా ఈ విచారణ సాయంత్రం దాకా కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రభాకర్ రావుతో పాటు తన కుమారుడు, అడ్వకేట్గా ఉన్నటువంటి తన కుమారుడు కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా వరకు కూడా అఫీషియల్స్ ఎవరెవరైతే జడ్జిల దగ్గర నుంచి జర్నలిస్టులు ప్రతి ఒక్కరిది కూడా ఫోన్ మొత్తం కూడా ట్యాపింగ్ చేశారు. ఈ ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీన్ని చాలా వరకు కూడా ఈ ఇష్యూని మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తర్వాత సీఎం అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక నిఘాని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ తిరుపతన్నాన్ని చూసుకోవచ్చు. అఖిల్, తిరుపతన్న దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఆయన వెళ్ళిపోవడం కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటి వరకు 4 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి 4 కూడా ముఖాముఖి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. వారి ముందు ఉంచి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని కూడా ముందు ఉంచి కూడా ప్రభాకర్ రావుని కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఏదైతే ఈరోజు ఆయన నోరు మెదపని పక్షంలో ఈరోజు ఈ కేసుకి సంబంధించి ఒక పురోగతి అయితే కనిపించే ప్రసక్తి లేదు. ఎందుకంటే రేపు అతని నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు బృందము అతని దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా రాబట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలో అప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వైట్ కేటగిరీ సెక్యూరిటీ మధ్య అతను ప్రోటోకాల్ని పాటించేవారు. అలాగే ఇతనికి సంబంధించి ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు హయాంలో దాదాపుగా ఇతను చేసినటువంటి ట్యాంపరింగ్, ఎన్ని ఫోన్లను ట్యాంపరింగ్ చేశారు. అలాగే బై ఎలక్షన్స్ జరిగినటువంటి ప్రదేశాలు ప్రతి ఒక్క దానిలో కూడా ఇతను చేసినటువంటి ట్యాంపరింగ్, మనుగోడు కావచ్చు, అలాగే మిగతా బై ఎలక్షన్స్ జరిగినటువంటి ఉప ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయటము, అలాగే ఎన్నికల సమయంలో నగదు ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా ఎలా ఆల్ ఆఫ్ సడన్ ప్రతిపక్ష నాయకుల నగదులు మాత్రమే ఎలా సీజ్ చేయగలిగారు, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే క్యాప్చర్ చేయగలిగారు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో హార్డ్ డిస్క్లు మొత్తం కూడా ప్రణీత్ రావు ఇప్పటికే మూసీ నదిలో డిస్ట్రాయ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ ఎవిడెన్సెస్ కలెక్షన్స్లో భాగంగా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయ్యాయి. కాబట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్లో భాగంగా వీరిచ్చేటటువంటి స్టేట్మెంట్ ప్రభాకర్ రావు
ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని అతని ముందు ఉంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కర్మక్రియగా వ్యవహరించారు. మొత్తం తానే అయి తను ఏదైతే రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి వ్యాపారవేత్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిది కూడా ఫోన్ ట్యాపింగ్ ఎలా పాల్పడ్డారు, ఈయనకి దిశానిర్దేశం చేసినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరు, బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి బడా శక్తులు ఎవరు ప్రభాకర్ రావుని ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పురిగొల్పారు, ఈ మొత్తాన్ని కూడా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అతని దగ్గర నుంచి రాబట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏసీపీ వెంకటగిరి అలాగే ఐఓ అధికారులుగా ఉన్నటువంటి బృందం ఏదైతే ఉందో ఈ బృందం మొత్తం కూడా ప్రభాకర్ రావు దగ్గర నుంచి చాలా వరకు కూడా నిజాల్ని రాబట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా అతన్ని అరెస్ట్ చేయకూడదు అన్న ఒక వెసులుబాటు ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కేవలం అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మాత్రమే గ్యాదర్ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో రాధాకిషన్ రావు ఏదైతే ప్రభాకర్ రావు సహకరించినట్లయితే చాలా వరకు కూడా అరెస్టుల పరంపర కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. షాల్ని, థ్యాంక్ యూ ఉషా.